ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జర్నీలో జగన్ కూతురు కోసం లండన్ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 40 పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. లండన్ కోసం ఈయన చాలా ప్రయత్నాలు చేశాడు. కోర్టుకు వెళ్ళాడు పాస్పోర్ట్ కోసం. కోర్టు కూడా అంగీకరించింది. ఆ లండన్ వెళ్తూ ఉన్నాడు జగన్. ఇక నుంచి ఈ రోజు నుంచి జర్నీలో జగన్ లండన్ లో ఉంటాడు. ఈ నెలాఖరులో తిరుగు ప్రయాణం. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి లండన్ కు వెళ్ళనున్నారు. ఈ రోజు ఆ లండన్ కు వెళ్లి రెండవ కుమార్తె అయినటువంటి వర్షారెడ్డి ఆమె పట్టా ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆ యూనివర్సిటీలో పాల్గొనున్నారు లండన్ లో. ఈయన అదే పనిగా వెళ్ళనున్నట్టు తెలిసింది. ఈయన గతంలో కూడా లండన్ కు వెళ్ళాడు. ఆ లండన్ లో అక్కడ కొద్ది రోజులు ఆయన ఉన్నాడు. కూతుళ్ళ దగ్గర ఆయన వెళ్ళాడు. భారతిరెడ్డి సతీమణి భారతిరెడ్డి, ఆ తర్వాత జగన్ ఇరువురు కూడా లండన్ కు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనంగా వస్తూ ఉంది. అంటే జగన్ కి 2 కూతుళ్ళు. రెండవ కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రధానోత్సవ కార్యక్రమం లండన్ లో కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి నేను ఖచ్చితంగా హాజరు కావాలి అని ఆ లండన్ ప్రయాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఆయన అనుమతి పొందేందుకు ప్రయత్నం చేశారు. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీనికి తోడు ఎస్కార్ట్ కూడా అదే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని కూడా తనకు నచ్చిన వ్యక్తినే ఏర్పాటు చేయాలా అని అన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ కథనం వచ్చింది. ఏది ఏమైనప్పటికీ లండన్ ప్రయాణానికి సిద్ధం అయ్యాడు కూతురు కోసం జగన్. ఎవరు ఆయన సతీమణి భారతిరెడ్డితో పాటు జగన్ ప్రయాణం అయినట్టు బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది. తిరిగి ఈ నెల ఆఖరులో ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రానున్నట్లు సమాచారం. ఈ సీనియర్ జర్నలిస్ట్ జారంల కృష్ణయ్య. నమస్తే.